హలో అండి అందరికీ. ఈరోజు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది నన్ను వెయిట్ లాస్ ఎలా అయ్యావని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి గురించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఈ ఫోటో చూసుకోవచ్చు. ఒకప్పుడు నా వెయిట్ వచ్చేసి 93 కేజెస్. సో నేను ఓన్గా ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి 76 కేజెస్, అంటే ఆల్మోస్ట్ 17 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. సో నా వెయిట్ లాస్ జర్నీ ఏంటి, అసలు నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను, సో ఈరోజు మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. సో ఈ వీడియో గిట్ట ఎవరికైనా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో నేను వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆల్మోస్ట్ 93 కేజెస్ ఉంటాయి. సో చాలా ఓవర్ వెయిట్ ఉంటాయి. సో నేను డిసైడ్ అయింది ఏంటంటే కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలి. అందుకోసమని నేను చేసిన ప్రయత్నం ఏంటంటే ఎలాంటి డాక్టర్ని కలవడం కానీ, సో వెయిట్ లాస్ గురించి సజెషన్స్ తీసుకోవడం కానీ అలాంటివి నేను ఏం చేయలేదు. నేను ఓన్గా నాకు తెలిసినట్టు నేను ఇది నాది ఫస్ట్ టైం కాదండి. నా లైఫ్లో నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ సెకండ్ టైం ఇట్లా వెయిట్ లాస్ అవ్వడం. 2016లో కూడా సేమ్ ఇలానే ఓవర్ వెయిట్ ఉండి అప్పుడు కూడా నా ఓన్గా నేను వెయిట్ లాస్ అయ్యాను. సో అదే ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. సో దానివల్ల నేను చాలా కఠినంగా డైట్ ఫాలో అవ్వాల్సి వచ్చింది. సో వెయిట్ లాస్ అయ్యాను. నేను ఎలా వెయిట్ లాస్ అయ్యానో మీకు చెప్తాను. కాకపోతే అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. దానికి కారణంగా మీరు ఓన్ డిసిజన్ తీసుకోవాలి. సో అందరు కూడా ఇలా కఠినంగా ఉండాలని మాత్రం నేను చెప్పను. నేను చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను. చాలా కఠినంగా వ్యవహరించి తగ్గాల్సి వచ్చింది. లేదంటే అంత వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. విత్ ఇన్ 6 months లోపే నేను లాస్ అయ్యాను వెయిట్. సో నేను చేసిన పద్ధతి ఏంటంటే, సో టోటల్ కంప్లీట్ గా రైస్ అనేది మానేశానండి. చాలా మంది అనుకోవచ్చు రైస్ మానేస్తే ఎలా అది ఇదని. లేదు, రైస్ మాత్రం కంపల్సరీ మానేయాల్సిందే. అది వేరే ఆప్షనే లేదు అసలు. రైస్ మనం ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు రైస్ అయితే మాత్రం డెఫినెట్ గా బంద్ చేయాల్సిందే. నేను టోటల్ గా రైస్ మొత్తం మానేశానండి. రైస్ మానేశాను. ఇంకో విషయం వచ్చేసి, నేను ఎర్లీగా వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను చేసిన పని ఏంటంటే టోటల్ ఆయిల్ కూడా మానేశాను. వితౌట్ ఆయిల్ అండ్ వితౌట్ సాల్ట్. సాల్ట్ కూడా మొత్తానికి మానేశాను. సో ఎర్లీగా లాస్ అవ్వాలని ఉద్దేశంతో. సో అట్లా అని చెప్పేసి మరి ఏం తిన్నాను అంటే, మార్నింగ్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేచేవాడిని. సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత సో హనీ వాటర్ కంపల్సరీ తాగేవాడిని. లెమన్ తోటి హనీ వాటర్ ఖచ్చితంగా తాగేవాడిని. తర్వాత వాటర్ తాగేసేవాడిని ఎక్కువ, ఆల్మోస్ట్ 1 లీటర్ వరకు వాటర్ తాగేవాడిని. అంటే డిపెండ్స్, ఒకవేళ ఆ సిచ్యువేషన్ బట్టి వాటర్ తాగేవాడిని. వాటర్ తాగిన తర్వాత డైలీ మార్నింగ్ ఖచ్చితంగా నేను రన్నింగ్ చేసేవాడిని. 5 kilometers రన్నింగ్ చేసేవాడిని మినిమం. సో 5 km ఖచ్చితంగా కొట్టాను మార్నింగ్. అండ్ వచ్చిన తర్వాత నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓన్లీ ఓట్స్ తినేవాడిని అంతే, అంతకు మించి ఏం తినకపోయేవాడిని. సో అప్పుడప్పుడు మొలకెత్తిన గింజలు ఉంటే సో గింజలు తినేవాడిని అంతే. ఓట్స్ ఆర్ మొలకెత్తిన గింజలు, అది మాత్రమే మార్నింగ్ తినేవాడిని. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి మాత్రము ఓన్లీ మిల్లెట్స్ తినేవాడిని. దాంట్లో కొర్రలు ఎక్కువ తినేవాడిని. సో మిల్లెట్స్ వచ్చేసి ఓన్లీ కొర్రలు, జొన్న గటకారు లేదంటే కొర్రలు అన్న, ఈ రెండిట్లో ఏదో ఒకటి తినేవాడిని. కర్రీ మాత్రము చాలా ఎక్కువగా వేసుకొని తినేవాడిని. కర్రీలో వితౌట్ ఆయిల్ అస్సలు యూజ్ చేసేవాడిని కాదు. సాల్ట్ కూడా యూజ్ చేసుకునేవాడిని కాదు. మొత్తం ఆయిల్ బంద్ చేశాను, సాల్ట్ బంద్ చేశాను. మరి ఆయిల్ లేకుండా ఎలా అంటే, పోపు వేసుకునేటప్పుడు మాత్రం ఓన్లీ గీ మాత్రం యూజ్ చేసేవాడిని. గీ వచ్చేసి 1 or 2 spoons మాత్రమే యూజ్ చేసేవాడిని కర్రీకి. మిగతా ఆయిల్ మాత్రం మొత్తం బంద్ చేసిన. సో అదే పోపు వేసుకొని తినేవాడిని. సో కర్రీ మాత్రం చాలా ఎక్కువ తినేవాడిని. సో సాయంత్రం వచ్చిన తర్వాత కూడా నో రైస్ పోయేవాడిని. ఓన్లీ సలాడ్స్ తినేవాడిని. సో సలాడ్స్ మాత్రమే తినేవాడిని. లేదనుకుంటే ఓట్స్ తినేవాడిని విత్ బాయిల్డ్ ఎగ్స్, 2 బాయిల్డ్ ఎగ్స్ తినేవాడిని. ఇదే నా డైలీ రొటీన్. అంతకు మించి అసలు ఏం తినకపోయేవాడిని. ఖచ్చితంగా ఇదే ఫాలో అయ్యేవాడిని. సో నైట్ కూడా ఈవినింగ్ ఎర్లీగా డిన్నర్ చేసేవాడిని. ఆల్మోస్ట్ 6:30 వరకు నేను ఖచ్చితంగా
డిన్నర్ చేసేసేవాడిని. ఒకవేళ ఓట్స్ తినకపోతే 2 పుల్కాలు మాత్రం తినేవాడిని అంతే. కానీ కర్రీ మాత్రము ఓట్స్ తిన్నా, పుల్కాలు తిన్నా, కర్రీ మాత్రం కంపల్సరీ తినేవాడిని. కర్రీ ఎక్కువగా తీసుకునేవాడిని. సో ఇంకో విషయం వచ్చేసి చాలా మంది వెయిట్ లాస్ అయ్యేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు రైస్ బంద్ చేసిన అని చెప్పేసి రైస్ బంద్ చేయమని చెప్తే అని చెప్పేసి రైస్ బంద్ చేస్తారు. మిగతావన్నీ తినుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఒక విషయం, సో ఏది తిన్నా కూడా ఇబ్బంది అండి. ముఖ్యంగా అయితే స్వీట్ అయితే చాలా ఇంపార్టెంట్. స్వీట్ కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిందే. స్వీట్ అవాయిడ్ చేస్తే చాలా ఎర్లీగా లాస్ అవుతారు. సో సాల్ట్ కంటే ఎక్కువ డేంజరస్ స్వీట్ కింద మీరు మానేశారు అనుకో చాలా హెవీగా లాస్ అవుతారు. నేను నాకు చాలా కష్టమైన పని స్వీట్ పని చేయడము. సో చాలా లిమిటెడ్ గా తినేవాడిని. స్వీట్ మాత్రం నాతో అస్సలు అవ్వకపోయేది. ఖచ్చితంగా తినాలనిపించేది. సో కొంచెం తిన్నా కూడా ఎక్కువ తినకపోయేవాడిని. లైట్ గా ఎప్పుడో ఒకప్పుడు తినేవాడిని కానీ స్వీట్ నాతో అవ్వకపోయేది. సో స్వీట్ కింద పనిచేసిన అనుకో ఇంకా ఎర్లీగా లాస్ అవుతారు నాకు తెలిసిన మట్టికి. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఆ సో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. కానీ చాలా మంది ప్రోటీన్ కూడా బాడీకి అందకుండా చూసుకుంటారు. సో ప్రోటీన్ మాత్రం ఖచ్చితంగా బాడీకి అందాలండి. లేకపోతే మాత్రం మీ మజిల్ మొత్తం లాస్ అయిపోతుంది. సో ప్రోటీన్ కంపల్సరీ తీసుకోవాలి. ప్రోటీన్ తీసుకోమన్నా అని చెప్పేసి జిమ్ లో దొరికే ప్రోటీన్ పౌడర్ అదంతా తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మనకు కావాల్సిన ప్రోటీన్ బాడీకి ఎంతైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించింది ఎగ్స్ కానీ లేకపోతే మన చీప్ అండ్ బెస్ట్ లో మన మిల్ మేకర్స్ కానీ అండ్ రాజ్మా కానీ ఇవన్నీ తిన్నాం అనుకో సరిపోతుంది. ఇక మనం దానికోసం వేరే పని ఏది చేయాల్సిన అవసరం అస్సలే లేదు. అర్థమైందా? సో వెయిట్ లాస్ అవ్వడానికి మీరు జిమ్ చేయాల్సిన పని లేదు, ఏ పని లేదు. నేనైతే ఇంతవరకు నా లైఫ్ లో జిమ్కి వెళ్ళలేదు. సో అలాంటి ఏ పని అవసరం లేదు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే చాలా కఠినంగా ఉండాలి. సో ఒక్కసారి మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఓన్లీ 3 times తినాలండి. వేరే ఇంకా ఏది కనిపించినా కూడా దాని జోలికి వెళ్ళకూడదు. మీరు ఒకవేళ అవాయిడ్ చేయలేకపోతే వీక్లీ 1 or 2 times వదిలేసేయండి, తినండి, మీకు నచ్చింది తినేసేయండి. కానీ నెక్స్ట్ అదే ఫాలో అవ్వండి. ఇట్లా ఖచ్చితంగా చేస్తే మాత్రం 100% వెయిట్ లాస్ అవుతారు. ఎగ్జాంపుల్ నేనే ఖచ్చితంగా. కానీ అందరూ ఇలానే ఉండాలని నేను చెప్పను. కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. సో నేను 5 km రన్నింగ్ చేసిన అని చెప్పేసి అందరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 10,000 steps డైలీ 10,000 steps మాత్రం ఖచ్చితంగా చేయండి. మార్నింగ్ లెమన్ వాటర్ తీసుకోండి హనీ తోటి, అండ్ రైస్ మొత్తం బంద్ చేసేయండి. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా సాయంత్రం 6:30 వరకే మనం డిన్నర్ కంప్లీట్ అవ్వాలండి. తర్వాత మనం అసలు ఏం ముట్టకూడదు. అసలు ఏం పెట్టినా కూడా ఏం ముట్టకూడదు. అది కింద మీరు కఠినంగా ఫాలో అయినారు అనుకో డెఫినెట్ గా వెయిట్ లాస్ అవ్వడం మాత్రం 100% పక్కా చూసుకోవచ్చు. సో ఇది ఇది నేను చెప్పే విషయం అండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి వెయిట్ లాస్ తో పాటు కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే మన మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. సో చూడనికి కూడా మంచిగా కనిపిస్తాము, నీట్గా కనిపిస్తాము. సో ఎందుకంటే చాలా మంది రన్నింగ్ చేయరు కదా, ఓన్లీ వాకింగ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తే బెటర్. ఒకవేళ రన్నింగ్ చేసారు అనుకో మీరు ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. కానీ అందరికి సెట్ కాదు కదా, రన్నింగ్ అనే విషయం అందరికి సెట్ కాదు. సో అందరు కూడా అంత చేయలేరు కాబట్టి 10,000 steps నడవండి అండ్ కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోండి సరిపోతుంది. డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఇది ఎన్ని రోజులు ఫాలో అవ్వాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. మీ వెయిట్ లాస్ మీరు ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నారో అంతవరకు ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా వెయిట్ తగ్గిన ఇప్పుడు 76 kgs వచ్చిన. సో ఇప్పటి నుంచి మళ్ళీ పెరగకుండా నేను ఏం చేస్తాను, నేను బయటికి వెళ్ళినప్పుడు తినాలనిపించినప్పుడు తింటాను. కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళా 3-4 days వరకు నేను ఏంటంటే నార్మల్ గా నేను మెయింటైన్ చేసుకుంటుంటా. రైస్ తినను. ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్ళి నాకు నచ్చింది తినేసినాను. కాకపోతే తెల్లారి 2 days వరకు నేను రైస్ తినను. నార్మల్ గా నేను ఏంది ఈ మిల్లెట్స్ మాత్రమే తింటాను, రైస్ అవాయిడ్ చేస్తాను. తిన్నా కూడా తక్కువ తింటాను. ఇలా మెయింటైన్ చేసుకోవాలి. అలా మెయింటైన్ చేసుకున్నారు ప్రాపర్ గా మెయింటైన్ ఖచ్చితంగా కంటిన్యూగా వెళ్ళిపోతుంది. లేదు మీరు మెయింటైన్ చేయకుండా మాత్రం రీగైన్ అవుతుంది, వెంటనే రీగైన్ అవుతుంది. ఇంకో విషయం గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా డైట్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు తట్టుకోలేరు, ఉండలేరు. అప్పుడు కొంచెం తినండి పర్లేదు. తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. కానీ బాడీ వచ్చేసి అప్పటికి మీరు వెయిట్ లాస్ అనేది అవ్వరు. ఫస్ట్ టైము మీరు స్టార్ట్ చేసినప్పుడు వెంటనే వెయిట్ లాస్ అవుతారు. కానీ తర్వాత వెయిట్ లాస్ అనేది ఫాస్ట్ గా అవ్వదు. ఎందుకు అంటే
బాడీ ఒకటి ఒకటి డేంజరస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అరే ఫుడ్ మొత్తం మానేసేట్టు మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మీరు తిన్న ఫుడ్ మొత్తం స్టోర్ చేసుకుంటది. సో ఆ కారణంగా మీరు వెంటనే వెయిట్ లాస్ అవ్వరు. కాబట్టి మీరు నేను వెయిట్ లాస్ అవుతలేను కదా, ఎంత తిన్నా ఇదే వేస్ట్, నాతో కాదు అని చెప్పేసి మీరు తినడం స్టార్ట్ చేసారు అనుకో, మళ్ళీ డబల్ వెయిట్ అవుతారు. అది మాత్రం గుర్తుంచుకోండి. సో మీరు ఖచ్చితంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 2000 క్యాలరీస్ శక్తి కావాలనుకుంటే మీరు 1500 మాత్రమే తినాలి. అది మీ టార్గెట్. ఏం లేదు, బాడీకి ఎంత కావాలో దానికన్నా తక్కువ మీరు తీసుకున్నారనుకో ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఇది 100% వెయిట్ లాస్ అవుతారు, సేఫ్ గా వెయిట్ లాస్ అవుతారు. ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాదు, నా లైఫ్ లో 2 టైమ్స్ ఇది. 2016 లో వెయిట్ లాస్ అయ్యి చూపించాను, ఇప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ అయ్యాను. సో ఇది మాత్రం 100% పక్కా. సో మీ బాడీ తత్వాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి కొంచెం కఠినంగా వివరించండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. సో వెయిట్ అనేది చాలా డేంజరస్ విషయం మన లైఫ్ లో, అది మాత్రం గుర్తుంచుకోండి. వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మేల్కొని ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వండి. లేకపోతే ఫ్యూచర్ లో చాలా అంటే చాలా ఇబ్బందులు వస్తాయి. షుగర్ వస్తాయి, బీపీలు వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వెయిట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రియలైజ్ అవ్వండి. ఈ రోజే రియలైజ్ అవ్వండి, లేదంటే చాలా ఇబ్బందులు ఫ్యూచర్ లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేదైనా విషయాలు కావాలనుకుంటే ఫ్యూచర్ లో దీనికి సంబంధించిన వీడియోస్ కంపల్సరీ చేస్తాను. మీరు ఇచ్చే కామెంట్స్ బట్టి నెక్స్ట్ వీడియో కూడా దీనికి సంబంధించి చేస్తాను. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.